ఓకే. ఇప్పుడు లోడింగ్ యానిమేషన్ చూద్దాం. లోడింగ్ యానిమేషన్ ఇన్ ద సెన్స్ లైక్ లోడింగ్ అవుతూనే మనకి మధ్యలో టెక్స్ట్ ఎలా అప్డేట్ అవ్వాలో చూపెడతాను. లైక్ ఇప్పుడు లోడింగ్ అయ్యేటప్పుడు 10%, 20% అని ఇట్లా వస్తుంది కదా! సో, ఆ టైప్ ఆఫ్ యానిమేషన్ ఎలా క్రియేట్ చేయాలో చూపెడతాను. సో, ప్రీవియస్ క్లాసెస్‌లో మనం చూసినట్టయితే లోడింగ్ యానిమేషన్ క్రియేట్ చేసినాం బై యూజింగ్ ద ట్రిమ్ పాత్. సేమ్ అదే టెక్నిక్ కాకపోతే మధ్యలో టెక్స్ట్ ఎట్లా లింక్ చేయాలి ఏంటిదా అనేది చూపెడతాను. సో లైక్ న్యూ కంపోజిషన్ తీసుకుంటాను. కంపోజిషన్ తీసుకున్నాక సో సేమ్ లైక్ లోడింగ్ యానిమేషన్స్ క్లిక్ చేస్తాను. సో సో లోడింగ్ యానిమేషన్ క్రియేట్ చేస్తాను. సో లోడింగ్ యానిమేషన్ క్రియేట్ చేయాలి అంటే నేను జస్ట్ ఒక ఎలిప్స్ తీసుకుంటాను. ఎలిప్స్ లో విత్ స్ట్రోక్, ఓన్లీ స్ట్రోక్ కావాలి. సో నేను స్ట్రోక్ ఎనేబుల్ చేసుకుంటాను ఇక్కడ. అండ్ జస్ట్ లెఫ్ట్ క్లిక్ అండ్ డ్రాగ్. అండ్ పర్ఫెక్ట్ సర్కిల్ కావాలి అంటే నేను షిఫ్ట్ ప్రెస్ చేస్తాను. అండ్ ఇప్పుడు దీని యొక్క విడ్త్ కూడా కొంచెం పెంచుకుంటాను. అండ్ ఇప్పుడు ఏంటిదంటే దీనికి ఫస్ట్ నేను ఒక లోడింగ్ యానిమేషన్ ఇవ్వాలి, ఇలా ట్రిమ్ అయినట్టు. సో నేను ఆ యానిమేషన్స్ ఇవ్వాలి అంటే ట్రిమ్ పాత్ యాడ్ చేసుకోవాలి. సో ప్రీవియస్ క్లాసెస్ లో చూసినట్టు మనం ఇక్కడ ట్రిమ్ పాత్ యాడ్ చేసుకోవాలి. ట్రిమ్ పాత్ యాడ్ చేయాలి అంటే ఇక్కడ మనకి కంటెంట్స్ పక్కన యాడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో కంటెంట్స్ పక్కన యాడ్ ఆప్షన్స్ లో మనకి ఇక్కడ ట్రిమ్ పాత్ ఆప్షన్ ఉంటుంది. సో ట్రిమ్ పాత్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ యాడ్ అవుతుంది ట్రిమ్ పాత్. సో ట్రిమ్ పాత్ సెలెక్ట్ చేసుకున్నాక నేను ఇక్కడ స్టార్ట్ అండ్ యానిమేషన్స్ ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ ఇది స్టార్ట్ అండ్ ఎండ్ ఇలా. కాకపోతే ఇప్పుడు నేను లోడింగ్ యానిమేషన్ చేస్తున్నాను, లోడింగ్ యానిమేషన్ కాదు, జస్ట్ ఓన్లీ పర్సెంటేజ్ అప్డేట్ అవ్వడానికి కోసం నేను ఓన్లీ జస్ట్ ఎండ్ యానిమేషన్ ఒకటి ఇస్తాను. సో ఎండ్ ఏం చేస్తానంటే నేను డైరెక్ట్ గా లైక్ 0 పెట్టేసుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇది పర్సెంటేజ్ రూపంలో ఉంది చూడు ఇక్కడ. అంటే ఇప్పుడు మనం ఎంత పెడితే ఇప్పుడు 48 ఉంది, 48. సో ఏంటిదంటే కాన్సెప్ట్ ఇక్కడ టెక్స్ట్ కూడా ఈ ఎండ్ ఎంత పర్సెంటేజ్ ఉంటే అంతా ఇక్కడ అప్డేట్ అవ్వాలన్నమాట. ఓకే, అంటే ఇలా లోడ్ అయినా కొద్దీ ఇక్కడ టెక్స్ట్ అనేది అప్డేట్ అవ్వాలి. సో ఇప్పుడు లోడింగ్ వచ్చేసి ఇక్కడ ఆగిపోయింది అనుకో, ఇప్పుడు 78 ఉంది ఇక్కడ. సో ఇక్కడ కూడా మనకి టెక్స్ట్ అనేది 78 అని చూపెట్టాలి అలా. సో ఆ టైప్ ఆఫ్ లోడింగ్ పర్సెంటేజ్ చూపెడుతున్నాం. సో ఫస్ట్ నేను స్టార్టింగ్ లో 0 పెట్టేసుకున్నాక జస్ట్ సింపుల్ ఏదన్నా ఒక యానిమేషన్ ఇచ్చేస్తాయి. లైక్ ఎంత పర్సెంటేజ్ అంటే అంత, అంటే మన డిపెండ్స్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి. సో నేను లైక్ యానిమేషన్ ఆన్ చేశాను. లెట్స్ ఒక 2 సెకండ్స్ తర్వాత నేను ఒక 84% ఇచ్చాను అనుకో. సో ఇప్పుడు నేను ఏమవుతుంది లైక్ ఆ లోడింగ్ అనేది నాకు 84% వరకు వస్తుంది. సో ఇది లోడ్ అయ్యే టైంలో నాకు ఆ మధ్యలో టెక్స్ట్ కూడా అప్డేట్ అవ్వాలి. సో అది ఎలా చేయాలి అంటే, సో లోడింగ్ యానిమేషన్ అయిపోయినాక నేను ఒక టెక్స్ట్ తీసుకుంటాను. సో ఒక టెక్స్ట్ తీసుకొని జస్ట్ ఏదన్నా ఒక టైప్ చేయి, 1 2 3 ABCD ఏదన్నా ఒక టైప్ చేయాలి, సంబంధం లేదు. ఎందుకంటే తర్వాత ఆ పర్సంటేజ్ తోనే రిప్లేస్ అయిపోతుంది అనమాట. అండ్ ఇది నువ్వు ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. సెంటర్లో కావాలంటే సెంటర్లో పెట్టేసుకోవచ్చు. ఇలా రెండింటిని సెంటర్లో చేయాలి అనుకుంటే నువ్వు రెండింటిని సెలెక్ట్ చేసుకొని లైక్ అలైన్ టు సెంటర్ ఇలా సెంటర్ టు సెంటర్ చేసుకుంటుంది. కానీ యాక్చువల్గా సెంటర్ ఎలా చూసుకుంటుంది అంటే బేస్డ్ ఆన్ ది యాంకర్ పాయింట్ చూసుకుంటుంది. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వీటి యొక్క యాంకర్ పాయింట్స్ ని సెంటర్ పెట్టేసుకుంటాను. సో సెంటర్ అండ్ దీని యొక్క యాంకర్ పాయింట్ కూడా నాకు సెంటర్. సో లెట్స్ ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని సెంటర్ ఇలా. సో ఇప్పుడు నేను ఎగ్జాక్ట్ గా సెంటర్ లో పెట్టేస్తాను. సో ఇప్పుడు ఏంటిదంటే నాకు మధ్యలో ఆ టెక్స్ట్ అనేది అప్డేట్ అవ్వాలి. సో ఇప్పుడు ఇది ఇక్కడ ఎంత ఉంది మనకి 57% ఉంది. సో ఈ ఎండ్ అనేది 57% ఇక్కడ అప్డేట్ అవ్వాలన్నమాట. సో అది ఎలా అంటే సింపుల్. ఏం చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఎండ్ యానిమేషన్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి పెట్టుకో, ఇక్కడ ఓపెన్ చేసి పెట్టుకో. అండ్ ఇప్పుడు టెక్స్ట్ ఓపెన్ చేయాలి. టెక్స్ట్ ఓపెన్ చేసినాక మనకి ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, టెక్స్ట్ సోర్స్. సో దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి సోర్స్ టెక్స్ట్ అనే ఒక ఆప్షన్ ఉందన్నమాట. దీని మీద ఆల్ట్ లెఫ్ట్ క్లిక్ చేసి యానిమేషన్ ని ఆన్ చేయాలి. మనం నార్మల్గా యానిమేషన్ ఆన్ చేయాలి అంటే ఏం చేస్తాం, ఓన్లీ లెఫ్ట్ క్లిక్ చేసుకుంటాం. అలా కాకుండా ఆల్ట్ లెఫ్ట్ క్లిక్ చేయాలి ఈ సోర్స్ టెక్స్ట్ పైన. ఆల్ట్ లెఫ్ట్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ట్యాబ్ క్రియేట్ అవుతుంది, మనకి ఒకటి ఎక్స్ప్రెషన్ క్రియేట్ అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మనం దీనికి లింక్ ఇవ్వచ్చు. సో ఇప్పుడు ఏంటిదంటే ఆ టెక్స్ట్ ఓపెన్ చేసి సోర్స్ టెక్స్ట్ పైన ఆల్ట్ లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఆల్ట్ లెఫ్ట్ క్లిక్ చేసినాక చూడు ఇక్కడ ఒకటి లైక్ చిన్న కోడ్ వస్తుంది అనమాట. దాన్ని ఏం టైప్ చేయొద్దు, ఎందుకంటే చేస్తే ఎర్రర్స్ వస్తుంది.
సో ఎప్పుడైతే మనం ఆల్ట్ లెఫ్ట్ క్లిక్ చేస్తామో అది డిఫాల్ట్ గా అలా ఉండనివ్వాలి. సో జస్ట్ నేను నార్మల్ గా లెఫ్ట్ క్లిక్ చేస్తాను ఇక్కడ, అది డిసెలెక్ట్ అవ్వడానికి. ఓకే, సో ఆల్ట్ లెఫ్ట్ క్లిక్ చేసినాక ఇక్కడ నాకు ఎక్స్ప్రెషన్ సోర్స్ అనేది ఒకటి క్రియేట్ అవుతుంది ఇక్కడ మనకి. ఓకే, ఎక్స్ప్రెషన్ సోర్స్. అండ్ ఇక్కడ మనకి నువ్వు అబ్జర్వ్ చేస్తే పిక్ విప్ ఉంది. ఇది కూడా సేమ్ ఏంటిది లైక్ పేరెంట్, మనం ప్రీవియస్ క్లాసెస్ లో చూసినట్టు పేరెంట్ ఆప్షన్స్ చూసాం కదా, ఒకదాని నుంచి ఒకదానికి పేరెంట్ లింక్ ఇవ్వడం, పొజిషన్, యానిమేషన్ కానీ రొటేషన్. అలానే ఇక్కడ ఒకటి మనకి పిక్ విప్ క్రియేట్ అవుతుంది. సో సింపుల్ ఏం చేయాలి అంటే ఈ ఏదైతే మనం ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేసినామో దాని యొక్క పిక్ విప్ ని డ్రాగ్ చేసి ఎండ్ మీదకి రిలీజ్ చేయాలి. మనం ఎండ్ మీదకి ఎందుకు రిలీజ్ చేయాలి అంటే మనం ఇది ఏదైతే డ్రాగ్ చేసి రిలీజ్ చేస్తామో ఆ ప్రాపర్టీ యొక్క పర్సంటేజ్ ఎంత ఉందో అది ఇక్కడ టెక్స్ట్ లో చూపెడుతుంది అనమాట, కాన్సెప్ట్ అది. సో ఇప్పుడు ఈ సోర్స్ టెక్స్ట్ ఏదైతే ఉందో నేను ఈ పిక్ విప్ ని తీసుకుపోయి ఎండ్ పర్సంటేజ్ మీదకి, ఎండ్ మీదకి డ్రాగ్ చేశాను అనుకో. ఇప్పుడు చూడు, నేను జస్ట్ లెఫ్ట్ క్లిక్ చేస్తాను, చేయగానే ఇప్పుడు చూడు నాకు ఏమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది, 15.4. సో ఇక్కడ కూడా మనకి ఎంత చూపెడుతుంది చూడు, 15.4. సో మనం ఎంత పర్సంటేజ్ ఇక్కడ అప్డేట్ అవుతే ఇక్కడ అదంతా చూపెడుతుంది అనమాట ఇక్కడ. సో సింపుల్, ఆ సోర్స్ టెక్స్ట్ పైన ఆల్ట్ లెఫ్ట్ క్లిక్ చేయాలి, ఆ పిక్ విప్ ని తీసుకుపోయి నువ్వు దేనికైతే లింక్ ఇవ్వాలి అనుకుంటావో దానికి లింక్ ఇచ్చేస్తే ఈ పర్సంటేజ్ మనకి ఇక్కడ చూపెడుతుంది అనమాట. కాకపోతే ఇక్కడ మనకి ఏంటిదంటే పర్సంటేజ్ ఓన్లీ నాకు ఇంటీజర్స్ లో చూపెడితే సరిపోతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఫ్లోట్ లో చూపెడుతుంది, అంటే 53.1, 53.2 అట్లా చూపెడుతుంది. అలా కాకుండా నాకు 53, 54 అలా ఓన్లీ ఇంటీజర్ వాల్యూస్ మాత్రమే చూపెట్టాలి మనకి. సో ఎప్పుడైతే నేను ఈ పిక్ విప్ తోని డ్రాగ్ చేశానో ఇక్కడ నాకు ఒక ఎక్స్ప్రెషన్ క్రియేట్ అయింది. ఏం ఎక్స్ప్రెషన్ అంటే దిస్ కాంప్ లేయర్, అంటే ఈ కాంప్ లేయర్ షేప్ లేయర్ యొక్క ట్రిమ్ పాత్ లో ఎండ్ కి లింక్ అయినట్టు ఒక చిన్న ఎక్స్ప్రెషన్. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే సింపుల్, ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ ని ఒక బ్రాకెట్ లో పెట్టుకో. టోటల్ ఎక్స్ప్రెషన్ ని ఒక బ్రాకెట్ లో పెట్టుకో ఇక్కడ. ఓకే, బ్రాకెట్ లో పెట్టుకొని ఈ బ్రాకెట్ కి ముందు జస్ట్ నువ్వు మ్యాథ్ డాట్ రౌండ్ అని టైప్ చేయాలి అంతే. మ్యాథ్ లో ఎం క్యాపిటల్ ఉండాలి, మ్యాథ్ డాట్ రౌండ్ అంతే. ఇప్పుడు నేను క్లిక్ చేశాను అనుకో, ఇప్పుడు చూడు నాకు ఓన్లీ పర్సంటేజ్ రూపంలో వస్తుంది ఇలా. మ్యాథ్ డాట్ రౌండ్ అనేది ఏంటిదంటే రౌండ్ ఫిగర్ అనమాట. ఇప్పుడు మనకి నార్మల్ గా ఈ మ్యాథ్ డాట్ రౌండ్ లేనప్పుడు ఏమవుతుందంటే అక్యురేట్ గా అది ఫ్లోట్ లో చూపెడుతుంది. బట్ నాకు ఏంటిదంటే 53 అంటే ఓన్లీ 53 చూపెట్టాలి, రౌండ్ ఫిగర్ గా చూపెట్టాలి అన్నట్టు మనం టైప్ చేస్తున్నాం అనమాట. సో సో ఈ ఎక్స్ప్రెషన్ ని నేను టోటల్ గా కంప్లీట్ లైక్ బ్రాకెట్ లో పెట్టేసుకొని ఆ స్టార్టింగ్ లో మ్యాథ్ డాట్ రౌండ్ అండ్ ఆ మ్యాథ్ లో ఎం అనేది క్యాపిటల్ పెట్టుకోవాలి. సో ఇలా అప్డేట్ అయిపోతుంది మనకి. అండ్ ఇంకొకటి నాకు పక్కన పర్సంటేజ్ సింబల్ కావాలి అనుకో, నార్మల్ గా నువ్వు టెక్స్ట్ కావాలంటే పెట్టుకోవచ్చు. బట్ ఇది మూవ్ అయ్యే విధంగా పర్సంటేజ్ కూడా కొంచెం అప్డేట్ అవ్వాలి అంటే ఏం లేదు, సింపుల్ ఆ ఎక్స్ప్రెషన్ కి నువ్వు లాస్ట్ లో ప్లస్ పర్సంటేజ్ సింబల్ డబుల్ కోట్స్ లో పెట్టు అంతే. ఓకే, ప్లస్ పర్సంటేజ్ డబుల్ కోట్స్ లో పెట్టేసాయి. ఇప్పుడు నాకు ఏమవుతుందంటే ఇదేంటి ఇట్లా వస్తుంది, డబుల్ కోట్స్ అంటే జస్ట్ 2 times కాదు, ఓన్లీ సింగిల్ టైం పెట్టేసాయి. సో ఇప్పుడు చూడండి నాకు ఇక్కడ పక్కన పర్సంటేజ్ వచ్చింది, అంటే ఆ టోటల్ ఎక్స్ప్రెషన్ పక్కన నేను పర్సంటేజ్ యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు నేను ప్లే చేస్తే ఆటోమేటిక్ గా చూడ ఆ పర్సంటేజ్ కూడా పక్కకి వెళ్ళిపోతుంది మంచి నీట్ గా. మనం మాన్యువల్ గా టెక్స్ట్ క్రియేట్ చేసి పెట్టినాం అనుకో అది అక్కడనే ఉండిపోతుంది. ఇది ఇక్కడ నువ్వు యాడ్ చేసినావు అనుకో, యాడ్ చేస్తే ఏమవుతుందంటే నీట్ గా ఆ నంబర్ పెద్దగా చిన్నగా అయినప్పుడు దాని ప్రకారంగా మనకి ఆ పర్సంటేజ్ అనేది అప్డేట్ అయిపోతుంది ఇలా. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏదైనా అప్డేట్ చేసినావు అనుకో ఆటోమేటిక్ ఇక్కడ అప్డేట్ అయిపోతుంది. అంటే నువ్వు ఇప్పుడు యానిమేషన్ చేంజ్ చేసినావు, లేదు 84 కాదు నాకు 95 కావాలి అనుకో. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన కీ ఫ్రేమ్ వచ్చేసి నేను 95 అని పెట్టాను అనుకో, 95 అని పెడితే ఇప్పుడు ఇక్కడ కూడా అప్డేట్ అయిపోతుంది, ఇలా అప్డేట్ అయిపోతుంది ఇలా పర్సంటేజ్ అనేది. సో ఇప్పుడు 2-3% కావాలి అనుకో నీకు, అంటే లైక్ ఇప్పుడు ఇది ఉంది, ఈ పర్సంటేజ్ అంతా అయిపోయినాక వేరే పర్సంటేజ్ కూడా కావాలి అనుకుంటే నువ్వు దీన్ని ప్రికామ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఏదైనా చూపెట్టాలి అనుకో 2-3 పై డయాగ్రామ్స్ చూపెట్టాలి అనుకో, ఈ ఇయర్ లో ఇంత పర్సంటేజ్, ఈ ఇయర్ లో ఇంత పర్సంటేజ్ అని చూపెట్టాలి అనుకున్నప్పుడు నువ్వేం చేయాల్సి వస్తుంది అంటే ఫస్ట్ రెండింటిని ప్రికామ్ చేసుకోవాలి, లైక్ ఒక లేయర్ కిందకి కన్వర్ట్ చేసుకోవాలి. సో రైట్ క్లిక్ చేసి ప్రికాంపోజ్ చేసి లెట్స్ సే π1 అని పెట్టుకో, π1 అని పెట్టుకున్నాం అనుకో లెట్స్ సే. సో ఇప్పుడు ప్రాజెక్ట్ ప్యానల్లో మనకు π1 అని క్రియేట్ అయింది. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేయొచ్చు, నీట్ గా లైక్ స్కేల్ చేసుకొని
ఇక్కడ పెట్టుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది నాకు ఇక్కడ ఇట్లా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది సో లైక్ 2002లో ఇంత పర్సెంటేజ్ అని చెప్పేసి ఏదైనా చేయాలి. ఇప్పుడు సపోజ్ నేను కింద నేను నార్మల్గా లైక్ 2002 అని పెట్టాను అనుకో, జస్ట్ లైక్ 2002 సంథింగ్ ఇలా పెట్టేసి ఇయర్ అనుకో, 2002లో ఇంత పర్సెంటేజ్ పాపులేషన్ పెరిగింది అని సంథింగ్ ఏదో ఒకటి మనకి. సో ఇప్పుడు ఏంటంటే ఇంకొక పై, కాకపోతే ఈ పై ఇక్కడ డూప్లికేట్ చేయొద్దు. లైక్ ప్రీవియస్ క్లాసెస్లో చెప్పినట్టు దీంట్లో ఇక్కడ డూప్లికేట్ చేసిన ఏదైనా అప్డేట్ చేస్తే దీంట్లో అప్డేట్ అయిపోతుంది, అంటే రెండు లింక్ ఉంటుంది అనమాట. సో మనం ఇక్కడ డూప్లికేట్ చేసుకోవాలి, Ctrl+D. సో ఆ పై2ని తీసుకొచ్చి మళ్ళీ దాన్ని నువ్వు లైక్ స్కేల్ చేసుకో. స్కేల్ సేమ్ కావాలి అంటే 56 పెట్టుకో, లైక్ ఆ రెండు సేమ్ వచ్చేస్తుంది. సో ఇలా పెట్టుకుంటాం. కాకపోతే ఇప్పుడు ఏంటిదంటే ఈ పై2లో ఇన్సైడ్ వెళ్ళి, సో ఇప్పుడు ఇక్కడ నువ్వు ఏదైనా పర్సెంటేజ్ చేంజ్ చేయాలి అనుకుంటే చేంజ్ చేసుకో. సపోజ్ ఇప్పుడు ఒక 40% అని పెట్టావనుకో 40. సో ఇప్పుడు నేను ఇక్కడ కాంప్లో చూసుకుంటే, సో లైక్ ఇప్పుడు ప్లే చేశాను అనుకో, ఇది 240. ఓకే నేను ఫస్ట్ ఓకే ఇది ఎందుకు ఇది చేంజ్ అయిపోతుంది. ఓకే ఇప్పుడు 40. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి చూడొచ్చు. సో ఇప్పుడు ఇది ఓన్లీ లైక్ 40%, ఇది 95. ఇది కొంచెం ఫాస్ట్గా ఏమైనా అప్డేట్ అవ్వాలి అంటే నువ్వు ఇన్సైడ్ వెళ్ళి దీని యొక్క కీ ఫ్రేమ్ యొక్క డిస్టెన్స్ పెంచుకుంటే లైక్ తగ్గించుకుంటే అయిపోతుంది, లైక్ అలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ లేయర్స్ ఎక్కువ అవుతుంది అనుకుంటే ఇక నువ్వు దేని దానికి ఇయర్ ఇక్కడనే పెట్టుకోవాలి, లోపట్నే 2002, ఇక్కడ ఇంకొక దాంట్లో 2005 అని అట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి అది. సో ఈ విధంగా మనం ఈ పై యానిమేషన్స్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంకొకటి లెట్స్ నేను అండూ చేస్తాను మొత్తం, లైక్ ఓకే. ఇంకొకటి కూడా ఇప్పుడు నాకు ఫస్టే ఒపాసిటీ చూడు, నాకు 100% ఒత్తుతోని వస్తుంది అనుకో, 100% ఒపాసిటీతోనే వస్తుంది. నాకు ఇప్పుడు ఇంకొక ఎఫెక్ట్ ఎట్లా అంటే 11% చూపెడుతుంది కదా, దీని యొక్క ఒపాసిటీ కూడా 11% ఉండాలి అనుకో. ఇప్పుడు షేప్ లేయర్ ఉంది కదా, షేప్ లేయర్ యొక్క ఒపాసిటీ ఇప్పుడు ఇక్కడ ఎంత ఉంది 11, అంటే ఇక్కడ కూడా 11 ఉండాలి అనుకో. ఓకే సో అంటే మెల్లగా అది కూడా ఫేడ్ ఇన్ అవ్వుకుంటూ రావాలి, పర్సెంటేజ్ పెరిగిన కొద్దీ ఇది కూడా ఫేడ్ ఇన్ అవ్వుకుంటూ రావాలి. సో అలా చేయాలి అంటే సేమ్ దీంట్లో ఉన్న ఎండ్ యానిమేషన్స్ కే లింక్ ఇవ్వచ్చు అనమాట నువ్వు. ఎట్లా అంటే ఇప్పుడు దీంట్లో, సో ఇప్పుడు నువ్వు ట్రిమ్ పాత్ లో ఏమి ఇచ్చినావు, ఎండ్ కి యానిమేషన్ ఇచ్చినావు కదా, దీంట్లో ట్రాన్స్ఫార్మ్ లో ఒపాసిటీ ఉంది కదా, ఈవెన్ నువ్వు ఈ ఒపాసిటీకి కూడా ఆల్ట్ లెఫ్ట్ క్లిక్ చేయొచ్చు. ఓకే ఒపాసిటీకి కూడా ఆల్ట్ లెఫ్ట్ క్లిక్ చేసి ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఈ ఎక్స్ప్రెషన్ ని కూడా నువ్వు ఎండ్కే లింక్ ఇచ్చినావు అనుకో, అప్పుడు ఏమవుతుందంటే ఇది ఎంత పర్సెంటేజ్ ఉంటే ఒపాసిటీ కూడా అంతే పర్సెంటేజ్ తోని లోడ్ అవుతుంది అనమాట ఇక్కడ. సో ఇప్పుడు నేను ప్లే చేశాను అనుకో, సో చూడు స్లోగా వస్తుంది ఇలా ఆ ఫేడ్ ఇన్ యానిమేషన్ అలా అలా ఇలా. ఓకే సో అలా కావాలి అనుకుంటే యూస్ చేసుకోవచ్చు. ఒపాసిటీ దానికే ఇక్కడ లింక్ ఇచ్చేసుకోవచ్చు. ఒపాసిటీకి ఆల్ట్ లెఫ్ట్ క్లిక్ చేసేసి ఎండ్కి లింక్ ఇచ్చేస్తే అయిపోతుంది మనం. సో ఇక్కడ నువ్వేం చేంజెస్ చేసినా కానీ ఆ ఒపాసిటీ కూడా అప్లై అయిపోతుంది. ఒకవేళ నువ్వు 100% పెట్టినావు అనుకో, ఫైనల్గా వచ్చే వరకు 100% వచ్చేస్తుంది.